ప్రధానమైన హామీ సార్ అమరావతికి సంబంధించిన అంశం. నిన్న మొన్న ఐఐటి ప్రొఫెసర్స్ వస్తున్నారు, అమరావతిలో కట్టడాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది బోట్లో వెళ్ళి చూస్తున్నారు. అవన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రుణం ఇప్పిస్తానని చెప్పింది అంటున్నారు. సో అమరావతి పట్టాలు ఎక్కుతుందా? అమరావతి నిజమవుతుందా? ఈ 5 ఏళ్లలో ఏమనిపిస్తుంది మొదటి 50 రోజుల పరిపాలన చూసిన తర్వాత? ఇప్పుడు నరసింహారావు గారు సింపుల్ గా ఒక ప్రశ్న అడుగుతాను నేను. నరసింహారావు గారు చాలా అందంగా ఉంటారు. అందానికి డెఫినేషన్ ఎక్కడ ఉంది? దానికి పారామీటర్స్ ఏమున్నాయి? ఇన్ మై పర్సెప్షన్ యూ లుక్ సో హ్యాండ్సమ్. ఇన్ యువర్ పర్సెప్షన్ శ్రవణ్ లుక్స్ లిటిల్ హ్యాండ్సమ్. సో ఒక అమరావతి నగరం బిల్డ్ అవుతుందా లేదా, అది డెవలప్ అవుతుందా లేదా అని చూసే కళ్ళని బట్టి ఉంటుంది. చీఫ్ మినిస్టర్ గారికి అమరావతి నగరం ఒక 4 కట్టడాలు కట్టేటప్పటికి అది అద్భుతమైనటువంటి నగరంగా కనపడవచ్చు. ఎంత అద్భుతంగా డెవలప్ చేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇక్కడ డెవలప్మెంటే లేకుండా కనపడవచ్చు. సో ఇక్కడ సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ ఈస్ బెటర్ దాన్ నాన్ సెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేయాల్సి వస్తుంది. అసలు ఏ కట్టడం లేని చోట ఎంతో కొంత కట్టడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు దేవుళ్లాగా కనపడాలని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు లాజికల్ గా మాట్లాడుకుంటే నరసింహారావు గారు ఇప్పుడున్నటువంటి అధునాతనమైన యుగంలో, అంటే సఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవన్నీ వచ్చిన సందర్భంలో ఒక నగరానికి ఒక 10,000 కోట్లు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. ఒక వ్యక్తి ఒక 100 కోట్ల రూపాయలు ఒక పెట్టుబడి పెట్టాడు అంటే ఒక ప్రాజెక్ట్ లో నెక్స్ట్ మంత్ నుంచే 10 కోట్ల 20 కోట్ల 30 కోట్ల రిటర్న్స్ రావాలని చూసేటువంటి సమాజం ఈ సమాజం. కరెక్ట్. మీ ఇష్టం వచ్చినట్టు ఒక 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి 10 సంవత్సరాల తర్వాత వస్తాయా అని ఊరుకునే పరిస్థితి ఉండదు ఇక్కడ. 2019 నుంచి 2024 వరకు అమరావతి డెవలప్మెంట్ కి చాలా దూరంగా వెళ్ళిపోయి అసలు అమరావతి క్యాపిటల్ గానే రికగ్నైజ్ చేయబడిన సందర్భంలో 2024 నుంచి 2029 వరకు పరిపాలన చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి మీద విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి అమరావతిని అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తానన్నటువంటి ప్రకటనకి నేను ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలని ప్రాంతం డెవలప్ అవ్వాలని కోరుకుంటూ నాకున్నటువంటి కోరిక, ఖచ్చితంగా కోరిక. కానీ వేస్తున్న అడుగులు ఇచ్చిన ప్రకటనకి చేసిన ప్రామిస్ కి చాలా సుదూరంగా ఉండిపోయి. మీకు ఒక మాట చెప్తా, ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ పెట్టే వ్యక్తి మొదట చూసేది ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎలా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థల యొక్క పనితీరు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక 100 కోట్లు పెట్టుబడి ఇవన్నీ ఆలోచన చేస్తారు. ఈ రోజు 100 కోట్లు పెట్టుబడి పెడతాను అని ఒక ఇన్వెస్టర్ ముందుకు వస్తే 100 కోట్ల పెట్టుబడికి 150 కోట్ల రూపాయల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామని తమిళనాడు, 100 కోట్ల పెట్టుబడికి 200 కోట్ల రూపాయల ఫెసిలిటీస్ ఇస్తామని గుజరాత్, 100 కోట్ల పెట్టుబడికి 120 కోట్ల రూపాయల ఫెసిలిటీస్ ఇస్తామని తెలంగాణ పోటీ పడుతున్న పరిస్థితుల్లో ఒక ఇన్వెస్టర్ ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టాలి అంటే మిగతా రాష్ట్రాల నుంచి హెవీ కాంపిటీషన్ ఎదుర్కొంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజుకొకరిని అరెస్ట్ చేసి రోజుకొకరిని మర్డర్ చేసి నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నానని రెడ్ బుక్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల మొత్తాన్ని తమకు అనుగుణంగా మార్చుకొని ఏం జరిగింది నేను చూడలేదా? ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ బిళ్ళ చూపిస్తే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని తహసీల్దార్ నీకు కాఫీ ఇచ్చి టీ ఇచ్చి నీకు పని చేసి పంపిస్తాడు, లేకపోతే వాడి తోలు నేను తీస్తానని ఒక మంత్రి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఒక జడ్పీటీసీ ఒక ఎంపీటీసీ ఒక సర్పంచి వెళ్ళిపోయి నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎంపీడీఓల్ని ఆర్టీఓల్ని తహసీల్దార్ని చొక్కాలు పట్టుకుని బయటకు లాక్కొచ్చి వాళ్ళ మీద జులుం చలాయిస్తున్న పరిస్థితుల్లో రోజుకు ఒక మర్డరు, రోడ్డు మీద చికెన్ కొట్టినట్టు కొడుతూ మనుషులను రోడ్డు మీద కొట్టి చంపుతుంటే ఎవరి మీద ఎవరో వెళ్ళి దాడి చేస్తే ప్రజాప్రతినిధుల మీద వెళ్ళి దాడులు చేస్తే పొంగనూరు లాంటి సంఘటనల్లో ఒక మాజీ ఎంపీ ఇంకో ఎంపీని కలవటానికి వెళితే విపరీతంగా రాళ్ల దాడి చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టుకుంటే ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని బేర్ చేసి చూసినటువంటి ఏ వ్యక్తి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడతాడా?
కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒకటి రెండు ఇన్సిడెంట్స్ జరిగితే వాటిని భూతద్దంలో చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా ఉన్న భయం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే భూతం వస్తుందేమో అని భయపడుతున్నారు. ఆ భూతాన్ని ఇక రాకుండా చేస్తానంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయిగా. మంచిదే కదా, ఇది కూడా ఒక ఫ్యాక్టరే. ఇప్పుడు మీరు కాసేపు తెలుగుదేశం వైసీపీ పక్కన పెట్టండి నరసింహరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఇక్కడ యువత గురించి ఆలోచిద్దాం కాసేపు. నేను తెలుగుదేశాన్ని సమర్థించడం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24 వరకు పరిపాలించిన విధానం, 24 నుంచి 29 వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలించబోయే విధానం రెండు ఒకటిగానే కనబడుతున్నాయి నాకు. ఓకే ఓకే. ఇప్పుడు రేపొద్దున 2029లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇవే గొడవలు, ఇవే తనులాట్లు, ఇవే మడ్డలు, ఇవే మానభంగాలు, ఈ విధంగానే గత సంవత్సరంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరినీ మళ్ళీ ఈ రాష్ట్రం నుంచి తరిమేయటం జరిగింది అనుకోండి. ఈ యొక్క స్టెబిలిటీ లేని పరిపాలనని ఒక ఇన్వెస్టర్ చూసి మనకెందుకు వచ్చిన తరగైన పని వెళ్ళిపోతే, ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు పిల్లలు ఇప్పటికి ఇంజనీరింగ్ చదివి వీళ్ళు ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో 5,000కి 10,000కి DTP ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించమని అంటున్నాను నేను. కరెక్ట్ కరెక్ట్. సో తెలంగాణకున్న సిచ్యువేషన్, పక్కనే ఉన్న తమిళనాడుకున్న సిచ్యువేషన్, గుజరాత్ కున్న సిచ్యువేషన్, కర్ణాటకకున్న సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు లేదు అంటున్నా. ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల నుంచి క్యాపిటల్ కోల్పోయిన ఈ రాష్ట్రం మళ్ళీ మీరు అదే వచ్చి రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అంటే ఇన్వెస్టర్లకు మీరు ఏ విధమైన కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు వల్లంనేని వంశీని అరెస్ట్ చేయకపోతే దేశానికి నష్టం లేదు, లేకపోతే పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయకపోతే దేశానికి నష్టం లేదు. మీరు ఇవన్నీ రివెంజ్ పాలిటిక్స్ చేయకుండా ఉంటారు అనే 164 సీట్లు ఇచ్చారు, కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి, వాళ్ళని చంపడానికి, వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టడానికి, 2021లో 22లో జరిగిన మర్డర్లకి, రేపులకి ఈ రోజు మళ్ళీ ప్రతీకారంగా తీసుకోవడానికి కాదు కదా పెట్టింది అంటున్నాం.